రూమ్లో ఉన్న సూరజ్ జ్యోత్స్న ఆల్బమ్ ఫోటోలు చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జ్యోత్స్న వస్తుంది. జ్యోత్స్నను చూసిన సూరజ్ వెంటనే ఆల్బమ్ను దాచేస్తాడు. ఏంట్రా అంత కంగారు పడుతున్నావు? ఏం చూస్తున్నావు? అందులో ఏముంది? ఇటివ్వు అని అడుగుతుంది జ్యోత్స్న. సూరజ్ ఇవ్వననేసరికి జ్యోత్స్న వెంటనే లాక్కుని ఆల్బమ్ తీసుకుని చూస్తుంది. ఏంట్రా ఇందులో నా ఫోటోలు ఉన్నాయి అంటూ కోప్పడుతుంది జ్యోత్స్న. అందుకు సూరజ్ ఒక్కో ఫోటోకి ఒక్కొక్క కారణం చెప్తూ ఉంటాడు. కాలం ఎలా మారుతుందో నువ్వు అలానే మారుతుంటావు అని చెప్పగానే కోపంగా నా ఫోటోలు ఎందుకు తీసావురా అని అడుగుతుంది జ్యోత్స్న. నా ఇష్టం, ఈ ప్రపంచంలో నాకు నచ్చిన దాన్ని నేను ఫోటో తీస్తాను. ఈ ఫోటోలు నీకు నచ్చలేదా అని అడుగుతాడు సూరజ్. దొంగచాటుగా నా ఫోటోలు తీసి చూపించు అని అంటూ ఉంటుంది. ఫోటోలు తీయడం ఆర్ట్, నువ్వు కూడా నా ఫోటోలు తీసి చూపించు అని అంటాడు సూరజ్. అవేమీ నేను చెయ్యను, కానీ నా పెళ్లి గురించి ఇంకొకసారి నా ఇంట్లో వాళ్ళతో చెప్పొద్దు అని అనగానే, అవును చెప్పను, కానీ నువ్వు టాబ్లెట్ కోసం వెళ్ళావో ఎవరినైనా కలవడానికి వెళ్ళావో నాకు తెలియదా అని అంటాడు. సూరజ్ మాటలకి జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. కోపంగా నీకు పోయే కాలం దగ్గర పడిందిరా అంటూ తిడుతూ వెళ్ళిపోతుంది. ఇక కాంచన ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటే శౌర్య కాంచన శ్రీధర్లతో అల్లరి చేస్తూ ఉంటుంది. తాత ఇక్కడ ఉంటే నానమ్మ ఫోన్ అస్సలు మోగదు, అమెరికా వెళ్ళిపోతే ఫోన్ మోగుతూనే ఉంటుంది అని అంటుంది. ఆ మాటలకి దీప కోపంగా శౌర్యని పంపించేస్తుంది. ఇక అప్పుడే శ్రీధర్ తమ ఇంటికి దశరథ్ వచ్చి వెళ్ళిన విషయం కాంచనాకి చెప్తాడు. అలాగే దీపా కార్తీక్ దశరథ మాట్లాడుకున్న విషయాలను ఇండైరెక్ట్గా కాంచనాకు చెప్పబోతూ ఉంటే కార్తీక్ అడ్డుపడతాడు. శ్రీధర్కు నిజం తెలిసినట్లు ఉందని కార్తీక్ దీప ఇద్దరు కూడా మనసులో అనుకుంటూ ఉంటారు.